అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్కర్స్ యూనియన్ సిసి మెంబర్ని. గత 30 సంవత్సరాలుగా ఇక్కడ మేము పనిచేసుకుంటూ జీవన ఉపాధి చేసుకుంటూ ఇక్కడ కాలం నడుచుకుంటూ వచ్చింది. 1997లో 97కు ముందు కాంట్రాక్టర్ సిస్టంలో పనిచేసాం. కాంట్రాక్టర్ సిస్టంలో అప్పుడు కాంట్రాక్టర్లు రావట్లేదని, కాంట్రాక్టర్కు గోడాలు ఇబ్బంది పడతాయి అనే ఉద్దేశంతో ఏదో డిపిఎస్ అనే ఒక పదం తగిలిచ్చేసి ఆ డిపిఎస్ 1997లో డిపిఎస్ అమలు చేసి 63 రూపాయల వేతనంతో మమ్మల్ని స్టార్టింగ్ చేసి ఇవాళ రోజుకు 750 రూపాయలు అంటే ఆ వేతనంతో ఇలా పనిచేపిస్తారు. అయినా ఈ రోజు వరకు రేత్రి నైట్ 10 అయినా 11 అయినా 12 అయినా రేత్రి 4 అయినా సరే వ్యాగిన్ వస్తే డీసీ పడకుండా మేము పనిచేసుకుంటూ ఈ రోజు వరకు కార్పొరేషన్లో పనిచేసుకుంటూ కార్పొరేషన్ కాపాడుకుంటూ కార్పొరేషన్లో మేము బతుక్కుంటూ వచ్చాం. ఈ మధ్యకాలంలో కొత్తగా తీసుకొచ్చారు ట్రాన్స్ఫర్లు అనేది తీసుకొచ్చేసి ఇంతకుముందు ఎవరన్నా ఇబ్బంది ఉండి ఫ్యామిలీ పరంగా ఏదైనా డిస్టర్బెన్స్ ఉందో లేకపోతే ఏదో ఉంటే రిక్వెస్ట్ పెట్టుకుంటే తప్ప ట్రాన్స్ఫర్ అనేది అది కూడా బతిలాడితే ఇవన్నీ ట్రాన్స్ఫర్లని ఇలా మేనేజ్మెంట్ మొండిగా ఏంటంటే ప్రైవేటు వ్యక్తులకు గోడాలు ఉపజెప్పాలన్న ఉద్దేశంతో ప్రైవేటు సంస్థలకు ఉపజెప్పాలనే ఉద్దేశంతో నిర్దాక్షిణ్యంగా 102 మందిని ఇవాళ కనీసం మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని కూడా ఇంటిమేషన్ లేకుండా నెల రోజులకు ముందు ఫ్లడ్ వచ్చింది. 2వ తారీఖు మనకు ఖమ్మంలో బీభత్సమైన వరదల్లో ఆ ఫ్లడ్లో దాదాపుగా కార్మికులై 40 కుటుంబాలు వరదల్లోనే ఇండ్లు మునిగిపోయినాయి. అయినా 2వ తారీఖు నాడు డిఎం గారు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా గోడంకాడ రావాలంటే ఆ గోడంకాడికి అటెండ్ కావాలంటే అటెండ్ అయినాం. అయితే సార్ ఏమన్నాడంటే మీకు ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అనేది వచ్చింది, సరే ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఈ బియ్యం కొన్ని తడిసిపోయి ఉన్నాయి, ఇదంతా సరుకంతా బయట తీయాలి, 200 స్టాకుల దాకా తడిసినాయి, కోట్ల లాస్ వస్తుంది, దీన్ని మీరు మనం అందరం ఛాలెంజ్గా తీసుకొని దీన్ని అంతా మనం కాపాడుకొని సంస్థ కాపాడాలనే ఉద్దేశంతో ఆయన చెప్తే అప్పటికప్పుడు మేస్త్రీలందరం కూర్చొని మాట్లాడుకొని మేము మా సొంత పనులు ఏది ఇంటికాడ ఉన్న ఇబ్బందులు వదిలేసి ఇంతవరకు కూడా మీరు ఎవరన్నా వెళ్ళి ఎంక్వైరీ చేసినా ఇళ్లలో కొంతమందికి ఇంకా కరెంటులు పెట్టించుకోలేదు, కనీసం కొంతమంది తలుపులే పెట్టించుకోలేదు, కొంతమంది ఇండ్లే కడుక్కోలేదు, మా వండి విన్నే ఉన్నారు. అయినా సంస్థలో సరుకు ఖరాబ్ అవుతుందని పబ్లిక్ అది రైస్ ఖరాబ్ అవుతుందనే ఉద్దేశంతో రేత్రి బావులు కష్టపడి 28వ తారీఖు వరకు మేము కష్టపడి ఈ రోజు వరకు మా వంతు ఎంతైతే సరుకును కాపాడాలనుకుంటామో అంతవరకు మేము చేయగలిగినాం. ఈ రోజు వరకు మొత్తం లిఫ్ట్ చేసేసినాం. మిగతా అది ఇంకా వేరే 5-6 గోడాల్లో సరుకు ఉంది, తడిసిన గోడాల వరకు లిఫ్ట్ చేసి సరుకు అయితే కాపాడగలిగినాం. కాపాడిన తర్వాత 28వ తారీఖు వరకు పని అయిపోయింది. 29, 30 తారీఖు పీడిఎస్ వస్తే పీడిఎస్ కూడా ఇష్యూ చేశాం. ఆ ఇష్యూ చేసిన సందర్భంలోనే కనీసం మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేదు మీకు ఇక్కడ మాకు పైనుంచి ఒత్తిళ్ళు వస్తూనే మేము చేస్తున్నామని కూడా మన మేనేజర్ కానీ లేకపోతే డిపో మేనేజర్ కానీ మా మేస్త్రీలే కానీ మాకు కానీ ఇంటిమేషన్ లేకుండా 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి వాట్సాప్లలో ట్రాన్స్ఫర్ కాపీలు గ్రూప్లో పెట్టేశారు. ఇదేంది గ్రూప్లో ఏదో వచ్చిందని చూస్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు, చదువు వచ్చిన వాళ్ళు కాదు, 90% ఏలుముద్ర నిశాను పరిస్థితి అర్థం కాక ఏందని తెలియక పొద్దున్నే 1 తారీఖు నాడు పోతే పని చేయించుకున్నారు. 30వ తారీఖు రిలీవ్ చేసి ఆర్డర్ ఇచ్చారు. 1 తారీఖు నాడు గోడంలో ఉన్న పెండింగ్ వర్క్ కూడా పని చేయించుకున్నారు. తీరా సాయంత్రం పూట పోయి మేము ఇంతకుముందు కొంత వర్క్ చేసిన దానికి డబ్బులు లేనుకుంటా కూడా సండేలు కూడా పని చేసినాం. మరి దాని బిల్లు వస్తుందా రాదా అని మన మేస్త్రీలు అడగటానికి పోతే అప్పుడు చెప్తారు మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని. అట్లా దుర్మార్గంగా ఈ రోజు వరకు మరి కనీసం మాకు ఆ ఫ్లడ్ వచ్చింది, ఆ ఇల్లు బాగు చేసుకోవడానికో లేకపోతే కొంచెం ఆ ఇల్లు మాకు జీవనం కొంచెం ఆడ పోషణం మా ఉన్న ఫ్యామిలీకి తయారు చేసుకునే టైం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోమంటే ఈ సాలిసారం జీతాలతో 21,000, 20,000 జీతాలతో పోతే అక్కడికి వెళితే 10,000 రెంట్ లేనిది ఎక్కడ దొరకదు. కనీసం ఇప్పుడు ఆ 10,000 రూపాయలు రెంట్ కట్టుకొని 10,000 రూపాయలు చేసుకోవాలనుకున్నా మేము మాకు ఈ ఫ్లడ్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లడ్ దీన్ని మేము కొంచెం రికవర్ అయ్యేంత వరకు ఇక్కడ మాకు అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నా కూడా మేనేజ్మెంట్ మొండి వైఖరితో ఉంది. అయినా కూడా మా పోరాటం కొనసాగిస్తాం. అవకాశం ఇచ్చేంత వరకు అవకాశం తీసుకొని అవసరం అనుకుంటే దీన్ని జీఎం దాకా తీసుకెళ్తాం, సీఎండీ దాకా కూడా తీసుకెళ్లి మా కోరికలు న్యాయమైన కోరికని నెరవేర్చాలనే ఉద్దేశంతో నెరవేర్చడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. కాని పక్షంలో మాకు ఇక తప్పని పరిస్థితి అనుకుంటే ఒక 10 రోజులు 20 రోజులు ఏదో పని మా లీవ్ పెట్టుకుని మా ఇండ్లు అవి బాగు చేసుకొని
అప్పుడు ఏదైనా ఆలోచన చేసుకుంటాం తప్ప అప్పటిదాకా మా ఇల్లు అయితే ఎందుకంటే బ్లడ్ వచ్చి ఉన్నాం దాన్ని కూడా నిర్దాక్షిణంగా మళ్ళీ కూడా ఆలోచించకుండా మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది అన్యాయం. ఈ కార్యక్రమానికి మాకు అండగా సిఐటు రాష్ట్ర సిఐటు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు మాకు సిఐటు గత 30-40 సంవత్సరాల నుంచి కూడా అండగా ఉంటుంది. ఈ సందర్భంలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు మాకు అండగా సహకరించడానికి ముందుకొచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కామ్రేడ్ ఈరోజు ఎఫ్సిఐ అమాలి వర్కర్స్ ఆధ్వర్యంలో ఎఫ్సిఐ ముందల ధర్నా చేయడం జరిగింది. కారణం ఏంటంటే ఎఫ్సిఐ వర్కర్స్గా ఉన్న అమాలీలుగా పనిచేస్తున్న ఇక్కడ వాళ్ళందరినీ కూడా మూకుముడిగా ఒక్కసారి 102 మందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఒకరు లేకుండా ఇక్కడి నుంచి పంపించాలని ఈ యొక్క యాజమాన్యం ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర గవర్నమెంట్ కూడా ప్రయత్నం చేస్తున్నది. ఇది అక్రమము, అన్యాయం. ఎందుకనంటే వీళ్ళేమి గవర్నమెంటు హెచ్ఆర్ఏ వీళ్ళకేమి ఇయ్యదు, అట్లాగే టీఏడిఎల్ ఏమి ఇయ్యదు. వీళ్ళు కూలీలు. కాకపోతే డిపిఎస్ సిస్టమ్ ఒకటి ఉన్నది. ఎఫ్సిఐ ఈ 26 సంవత్సరాలు అయింది డిపిఎస్ సిస్టమ్ వచ్చి. బదిలీలు అనేది లేదు. బదిలీలు అనేది కొత్తగా పట్టుకొచ్చి కాంట్రాక్టర్లకి లేదు కార్పొరేట్ కంపెనీలకి ఒప్పజెప్పాలని చెప్పి ఇది వీళ్ళు మన ఎఫ్సిఐ యాజమాన్యము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి లేదు. ఎందుకనంటే కార్పొరేట్ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కార్పొరేట్ కంపెనీ ఆయన ఇంకొకటి సబ్ కాంట్రాక్టర్ ఇచ్చాడు. ఇట్లా కాంట్రాక్టులు సబ్ కాంట్రాక్టుల పేరు మీద ఇవాళ ఈ యొక్క ప్రభుత్వము ఈ కార్మికులతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. వీళ్ళకి మద్దతుగా ఖమ్మం జిల్లాలో ఉన్న ఖమ్మం టౌన్లో ఉన్న కార్మిక వర్గం కూడా వీళ్ళ యొక్క న్యాయమైన కోరికలకు మద్దతుగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఈ సమస్య పరిష్కారం వరకు కూడా ఇక్కడ కార్మిక వర్గం మద్దతుతో ఎఫ్సిఐ వర్కర్స్ సమ్మె చేస్తారు, అక్కడ ధర్నా చేస్తారు. అన్ని రకాలుగా మా నిరసనని ఈ సందర్భంగా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.